పక్కా తెలియాలి అంటే వచ్చి సినిమా చూడండి అన్న, మీకే తెలుస్తుంది. ఒకటి చెప్తా, సినిమా ఎలా ఉందంటే ఇలా ఉందన్న, సినిమా ఇలా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఎందుకు చెప్తున్నా అంటే డాన్స్ సూపర్, సాంగ్ సూపర్, వాళ్ళు యాక్షన్ అన్న, మహేష్ అన్న యాక్షన్ గానీ, లుక్స్ గానీ, స్టైల్ గానీ మొత్తం బాగుందన్న. కానీ సినిమాలో మొత్తం ఒకటి తగ్గింది ఏంటంటే స్టోరీ అన్న. స్టోరీ చాలా తగ్గిందన్న. అంటే మనం గురూజీ అంటాం గానీ పెద్ద రాడ్ దింపిండన్న ప్రతి ఒక్కరికి. నిజంగా సీరియస్లీ సేయింగ్, లిటరల్లీ డబ్బులు వేస్ట్, జాబ్ వేస్ట్, కాలేజ్ వేస్ట్, ఎగ్జామ్ ఉందన్న రేపు. అయినా కానీ వచ్చిన సినిమాకి కానీ వేస్ట్ అయిపోయిందన్న, మొత్తం టైం వేస్ట్ అన్న. నిజంగా స్టోరీ అంటారు అసలు లేని కూడా లేదన్న. గురూజీ మహేష్ అన్నతో కాంబినేషన్ గా సినిమా ఏదో రేంజ్ లో ఉంటది అనుకుంటాం, ఆ రేంజ్ లో లేని కూడా లేదన్న. నిజంగా జెన్యున్ గా చెప్తున్నా కదా, సీరియస్ గా. ఈ సినిమా తొడగొట్టి చెప్తున్నా, ఈ సినిమా హిట్, బ్లాక్ బస్టర్. ఈ సినిమా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నావు కదా, నచ్చదు. ఓకే, ఈ సినిమాలో స్టోరీ లేదన్నావు కదా, ఈ సినిమా బ్లాక్ బస్టర్. హిట్ అయితే ఏం చేస్తావు? ఏ సినిమా అన్నా హిట్ అవ్వాలంటే దాని స్టోరీ ఉండాలి. ఈ సినిమాలో స్టోరీ లేదని చెప్తున్నాడు ఇతను. చూడండి, నేను ఇదిగో చెప్తున్నా, ఈ సినిమా హిట్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఇతను నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాడు కదా, నేను చెప్తున్నాను ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. లాస్ట్ సెంటిమెంట్ ఉంటది. అసలు కరుణరసం అలా పిండేస్తాడు త్రివిక్రమ్. ఇతను నెగిటివ్ రివ్యూ ఎలా ఇస్తాడు? ఈ సినిమా ఇప్పుడు చెప్తున్నా, ఈ సినిమా ఎందుకు హిట్ కాదు? ఇతను సినిమా స్టోరీ లేదంటున్నాడు, అసలు స్టోరీ లేదంటున్నాడు. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. ఓసారి లోపలికి వెళ్తే తెలుస్తుంది. 300 పెట్టి నేను టికెట్ కొన్నాను, ఆయన టికెట్ కొన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఈ సినిమాలో స్టోరీ లేదంటున్నాడు. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే దానికి స్టోరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఇతను చెప్పే రివ్యూ అంతా రాంగ్ రివ్యూ. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. బాబు కోసం చూసి వచ్చి మూవీ బస్టర్ మూవీ ఇది. మొత్తం ఈ సినిమాలో తమన్ లేదు, త్రివిక్రమ్ లేదు, ఓన్లీ మహేష్ బాబు కోసమే రావాలి. మొత్తం శాక్ గానీ, డైలాగ్స్ గానీ ఓన్లీ మహేష్ బాబు. మొత్తం సినిమా మొత్తం అంతే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోతే త్రివిక్రమ్ తమన్ ఏమవుతుంది, మొత్తం మహేష్ బాబు కోసమే రావాలి.